చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఉందో. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సింపుల్ ఇండియన్ మామ్. దిస్ ఇస్ మీనా. సో ఇవాళ బ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ మధ్య బ్లాగ్స్ కొంచెం ఆర్డర్ లేకుండా వస్తుంది కదా, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకోసమే బ్లాగ్స్ అనేవి టైమింగ్స్ కరెక్ట్గా కుదరడం లేదు. హెల్త్ బాగైన తర్వాత నార్మల్గా 3 o'clock ఆ టైంలో వేస్తానన్నమాట బ్లాగ్స్. సో ఇప్పుడైతే మార్నింగ్ మేము బయటికి వెళ్తున్నాం. బయటికి అంతే ఊరికి షికారు కాదు, పండ్లు తీసుకోవడానికి వెళ్తున్నాము. తను ఒక్కడే తీసుకురాగలడు. తను తీసుకుని వచ్చేది ఒక 2 daysకి 3 daysకి పాడైపోతున్నాయి అన్నమాట ఫ్రూట్స్. సో అందుకనేసి కొంచెం ఎక్కువగా ఫ్రూట్స్ తెచ్చుకోవాలి అనేసి నేను వెళ్తున్నాను, ఒక 1 week అనేసి. ఈ మధ్య వాటర్ మిలన్ ఎక్కువగా తెచ్చుకుంటున్నాం అనేసి నేను వెళ్ళి కొంచెం 1 weekకి తగ్గట్టు ఫ్రూట్స్ తీసుకొని వస్తానన్నమాట. పాప ఫ్రూట్స్ అడుగుతూ ఉంది. సో తనకు పెట్టాలి కదా, తప్పదనేసి వెళ్తున్నాము ముగ్గురు. నేను వెళ్తే పాప కూడా రావాలి అనేసి ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నాము, ఏం చేసాము అనేది ఇంటికి వచ్చి మీకు చూపిస్తాను. మేము వెళ్ళినప్పటికీ ఫ్రూట్స్ అన్నీ కొంచెం ఫ్రెష్గానే ఉండింది. అప్పుడే లోడ్ వచ్చిందంట లారీ. సో అన్నీ ఫ్రెష్గానే ఉండింది. అందుకోసం సపోటాలు తీసుకున్నాను. సపోటాలు అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్ద పెద్ద కాయలు అనమాట. అందుకోసం 1.5 kg సపోటా తీసుకున్నాను, 60 rupees. తర్వాత ద్రాక్ష తీసుకున్నాము, ద్రాక్ష 1 kg దాకా. ఇంకా అట్టిపళ్ళు, పొమగ్రనేట్, ఇంకా వాటర్ మిలన్ ఇవంతా తీసుకునేసి కిన్నికాయలు అడిగాము, కానీ కిన్నికాయలు బాగుందో లేదో అనేసి తీసుకోలేదు. సో ఇవంతా తీసుకునేసి ఇంకా కొన్ని థింగ్స్ కూడా అంగడిలో తీసుకోవాల్సి ఉంది, అది కూడా తీసుకునేసి ఇంటికి వచ్చాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తన దగ్గర కీ ఉంది. సో ఈలో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సూపర్ మార్కెట్లో కొన్ని వస్తువులు తీసుకున్నాము. సో దాని బిల్ సరి చూస్తున్నాను, ఎందుకంటే మనం వాళ్ళే ప్రోడక్ట్ ఇచ్చేసి బిల్ ఇస్తారు, మనం లోపలికి వెళ్ళలేం కదా, అందుకనేసి ఒకసారి చెక్ చేస్తున్నాను బిల్ ఎంత ఉంది, ఏమేమి తెచ్చాము అనేసి. అంతలోపు పాప ఏంటంటే ఇక్కడ తనే ఓపెన్ చేస్తుందంట ఇంటిని. సో తను కీ ఇచ్చేసి ఇంకా లాక్ ఓపెన్ చేశాడు, కానీ అది తీయడం రాలేదు తనకి. ఇంకా లాక్ తీసిన తర్వాత నార్మల్గా గేడే కదా, గేడి అయితే తను తీయడం వేయడం అలవాటు కాబట్టి తీసేసింది. చాలా హ్యాపీ, తనే తీసినట్టు తనకి హ్యాపీ అనమాట. సో చిన్నపిల్లలు ఇంతే కదా, వాళ్ళకి చిన్న పని చేసినా కూడా మనం అప్రిషియేషన్ చేసామనుకోండి వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. అంతలోపు ఇంటి లోపలికి కూడా వెళ్ళలేదు, అంతలోపు తనకి ఫ్రూట్స్ కావాలంట, గ్రేప్స్ కావాలి అనేసి అడుగుతా ఉంది. సో మెయిన్గా వెళ్ళడానికి రీజన్ అంటే ఇది, పాప ఫ్రూట్స్ ఎక్కువగా తింటుంది కాబట్టి ముందు ఫ్రూట్స్ తీసుకొని వచ్చేసాను. ఇక్కడైతే నేను బాహుబలి స్టైల్లో అన్నీ తీసుకొని వెళ్తున్నాను కదా, చూడండి నా వెనకాలే వస్తుంది. ఆ ఫ్రూట్స్ తీసి కడిగి తన చేతిలో పెట్టేంత వరకు తను ఆగదనమాట. అందుకనేసి ఫస్ట్ అయితే ఫ్రూట్స్ అన్నీ క్లీన్ చేసి తన చేతికి ఇచ్చేసాను. కొన్ని ద్రాక్ష తను వెళ్ళిపోయింది. అక్కడ మిక్సీ పైన ఉంది కదా, అదైతే పిండి దోశ పిండికి నానబెట్టాను, పిండి రుబ్బుకోవాలి ఆఫ్టర్నూన్. తర్వాత ఇక్కడ కరివేపాకు తెచ్చాను అనమాట, వచ్చే దారిలో 5 rupeesకి. కరివేపాకు పోయినసారి తెచ్చింది కొంచెం సేపు బయట ఉండింది కాబట్టి ఒకలాగా అయిపోయింది వాడినట్టు. ఇంకా ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత వెంటనే దాన్ని క్లీన్ చేసి కొంచెం సేపు డ్రై అయిన తర్వాత కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మెయిన్ కదా మనకు కరివేపాకు లేకుంటే ఏ డిష్ చేసినా కూడా మనకు మనసు ఒప్పదు. అందుకోసం కరివేపాకుని మెయిన్గా నేను ఇలా క్లీన్ చేసి కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ బయటకి అయితే వెళ్ళేసి వచ్చేసాను. వెజిటబుల్స్ కొన్ని తీసుకున్నాను, ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నాను, స్నాక్స్ కూడా తీసుకున్నాను కదా, అన్నిటినీ ఇక్కడ పైన క్లీన్గా సర్దేశాను. ఫ్రిడ్జ్ పైన అన్ని బాక్స్లో పెట్టేసుకునేసి ఇంకా ఇక్కడైతే నేను కర్రీ లీవ్స్ని కూడా ఇక్కడ కడిగి డ్రై చేసేసాను. ఇప్పుడు ఏంటంటే టిఫిన్ చేయాలి. ఆల్రెడీ టైం అయితే 9:30 అయింది, అందరూ ఆగతా ఉన్నారు కదా, టిఫిన్ చేయాలి. నిన్న నైట్ నేను బ్యాటర్ రెడీ చేసేసాను, మార్నింగ్ చూపించాను కదా మీకు మల్టీగ్రెయిన్ బ్యాటర్. సో ఇప్పుడైతే ఒక చట్నీ చేస్తాను, హోటల్ స్టైల్ చట్నీ, కోకోనట్ చట్నీ. సో ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేస్తాను, చూడండి. సో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.
చూడండి. సో కుదిరితే మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అండ్ ఈ రోజుటి నా కాస్ట్యూమ్ అయితే ఇది బాగుంది కదా. కింద ఇలాగా ఒక స్కర్ట్ వేసాను అండ్ పైన అయితే నార్మల్ టాప్ ఉంటుంది కదా అది. సో బాగుందా అనేసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువగా నచ్చింది నాకు. సో నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి బాగుందా లేదా అనేసి. సో చూసారు కదా, అప్పుడప్పుడు పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా అయిపోతూ ఉంటారు. చూసారు కదా తిక్క పనులు. నేను అప్పుడప్పుడు ఇలాంటి తిక్క పనులు కూడా చేస్తాను పాపతో కలిసి. అండ్ ఇప్పుడైతే నేను హోటల్ స్టైల్ కోకోనట్ చట్నీ మీకు షేర్ చేస్తానన్నాను కదా. సో ఇప్పుడైతే నేను హాఫ్ కొబ్బరి చిప్పని తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇది ఫుల్గా కట్ చేసి వేసుకుంటాను, టైం అవుతుంది. తర్వాత మీకు రెసిపీ చూపిస్తాను. నాలాగా ఎవరైతే ఇలా పని చేస్తారో వాళ్ళే కట్ అవుతుంది. ఇప్పుడు తీసుకొచ్చాను. టెంకాయల రేట్ అయితే టెంకాయల రేట్ అంతా చాలా బాగా పెరిగింది అనమాట. నేను చిన్న టెంకాయ వచ్చేసి 20 రూపీస్ అంట, కొంచెం పెద్దది 30-40 అంట వెళ్ళిపోతా ఉంది. టెంకాయలు ఎందుకు ఇంత రేట్ అవుతున్నాయి నాకైతే అర్థం కాలేదు. పర్వాలేదు ఈ సిచ్యువేషన్లో. సో ఇప్పుడు కొబ్బరిని అంతా బాగా పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసాను. దీని తోడు పచ్చిగా మనము అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న పీస్ జింజర్ వేస్తున్నాను. తర్వాత కారానికి తగినట్టు పచ్చిమిర్చి. ఈ చట్నీని మనం జస్ట్ 2 మినిట్స్లో చేసేయచ్చు. చాలా చాలా ఈజీ, దేన్ని ఫ్రై చేయనక్కర్లేదు. తర్వాత దీంట్లోకి వెళ్తుంది ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు. సో పుట్నాల పప్పుతోనే హోటల్లో చట్నీ చేస్తారు. సో వాళ్ళకు కూడా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. రేట్స్ ఇంకా ఇది చట్నీ కూడా బాగుంటుంది అనేసి పుట్నాల పప్పుతోనే చేస్తాను. తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొనేసి దీన్ని కొంచెం వాటర్ వేసుకొనేసి బరకగా కాదు, ఎక్కువ స్మూత్గా కాకుండా కొంచెం అలా బరకగా ఉన్నట్టు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇది హోటల్లో మనకు పెద్ద పెద్ద హోటల్లో సర్వ్ చేస్తారు కదా ఇడ్లీలతో. చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. అన్నీ పచ్చిగానే వేసి చాలా క్విక్ చట్నీ, కానీ చాలా చాలా టేస్టీగా ఉండే చట్నీ. సో ఇప్పుడు ఈ చట్నీకి తిరగమాత పెట్టేసుకొనేసి మీకు కావాలంటే గట్టిగానే పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ కలుపుకొనేసి నీళ్ళుగా పెట్టుకోవచ్చు. నేను ఈరోజు దోశ చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ కలుపుకొనేసి నీళ్ళుగా చేసుకుంటున్నాను చట్నీని. బోండా, ఇడ్లీ, వడలోకి అంటే చాలా సూపర్ అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దాన్ని ఇలా మీరు కొంచెం గట్టిగానే సర్వ్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను కొంచెం నీళ్ళుగా సర్వ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు దోశ బ్యాటర్ రెడీ చేసేసుకోవాలి. నేను మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ రెడీ చేశాను నిన్న నైట్. అది మీకు మార్నింగ్ చూపించే ఉంటాను. ఆ క్లిప్పింగ్స్ మిస్ అయితే సారీ అండి. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. నేనేం వేయలేదు దీంట్లో, జస్ట్ రెడ్ రైస్ ఇంకా ఉరద్ దాల్, తర్వాత చిరుధాన్యాలు అంటారు కదా మిల్లెట్స్, అవి వేసాను. కొంచెం అంతా పోహా వేసి రుబ్బి పెట్టేశాను అనమాట. మార్నింగ్కి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూడండి. ఇలా మనకు ఫర్మెంట్ అయితే మాత్రమే మనకు ఇడ్లీలు కానీ దోశలు కానీ బాగా సాఫ్ట్గా వస్తుంది. దోశలు అయితే క్రిస్పీగా వస్తాయన్నమాట. ఈరోజైతే నేను దోశ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా బాగా కలుపుకునేసి, నాకు ఇంత పిండి అవసరం లేదు, ముగ్గురే కదా, దీంట్లో హాఫ్ తీసి పెట్టేసుకుంటున్నాను. హాఫ్తో మాత్రం దోశలు వేసుకుంటాను. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం ఉప్పు, వంట సోడా కలిపి కొంచెం నీళ్ళు వేసేసుకొనేసి బాగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన వేసుకుంటున్నాను. అప్పుడే మనకు దోశలు బాగా క్రిస్పీగా కొంచెం స్పంజీలాగా వస్తాయి. సో ఇలా వేసుకున్న తర్వాత నేను పలుచడి దోశ వేస్తాను. ఇలా పిండి వేసుకొనేసి ఇలాంటి ఒక ఫ్లాట్ బౌల్ తీసుకునేసి దీని మీద పెట్టి ఇలా అడుగుతండి. తొందరగా చేసుకోవాలి. ఇదంతా కొంచెం పట్టింది అనుకోండి పిండి, అట్లా అట్టుకుంటుంది. సో ఇలా వేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తుంది దోశ. నేను ముందు వేసాను కదా ఆ దోశ, అదే ఇంత పలుచగా ఇంత క్రిస్పీగా వస్తే అది ఎంత క్రిస్పీగా వస్తుందో మీరే చూడండి. అయితే మనకు దోశ క్రిస్పీగా అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తీసేస్తాం. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఎర్రగా వస్తుందో. సో ఇది మల్టీగ్రెయిన్ దోశ, సూపర్గా ఉంటుంది. చూడండి దీని క్రిస్పీనెస్. యమ్మీ.
ఇంకా ఆఫ్టర్నూన్ వాటర్ వచ్చిందనమాట. వాటర్ వచ్చేసరికి ఓవర్ఫిల్ అయిపోతూ ఉన్నింది. ఇంకా పాప కూడా కొంచెం సేపు డల్గా ఉన్నింది కాబట్టి దాన్ని కొంచెంసేపు టబ్లో నీళ్లు నింపేసి ఆడించుకున్నాను. సో ఆ క్లిప్పింగ్స్ అనమాట. తను ఏం మాట్లాడిందో చూడండి. ఎవరప్ప చోలియారుకా தண்ணினா பிடிக்குமா மம்முக்கு? ரொம்ப பிடிக்குமா? சில்லு தண்ணி தான். நான் మమ్మీ పెరుసు వాంగి తరేన్. ఇంకా నైట్ డిన్నర్లోకి నేను వైట్ పాస్తా చేస్తున్నాను. ఆ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఒక బాణలు పెట్టేసి దాంట్లో కొంచెం వాటర్ పోసుకునేసి కొంచెం ఉప్పు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకునేసి దీన్ని బాగా బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఈరోజు కొంచెం పాస్తా ఉన్నింది, అది వేస్తున్నాను. తర్వాత నిన్న మ్యాగీ రెడీ చేశాను కదా, దాంట్లో కూడా కొంచెం మ్యాగీ అనేది ఉన్నిందనమాట, అది కూడా వేసుకునేసి కుక్ చేస్తున్నాను. సో ఈ పాస్తాని జస్ట్ ఒక 5 to 6 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది, పాస్తా రెడీ అయిపోతుంది అనమాట. సో చూడండి, ఆల్మోస్ట్ పాస్తా అయితే 100% కుక్ అయ్యింది. నేను దీంట్లో నూడిల్స్ కూడా యాడ్ చేసి కుక్ చేసుకున్నాను. ఇలా నొక్కి చూసారంటే మీకు పాస్తా కుక్ అయిందో లేదో తెలుస్తుంది. సో కుక్ అయిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి వెంటనే మీరు ట్యాప్ వాటర్, నార్మల్ వాటర్ ఉంటుంది కదా, దాంతో మీరు వాష్ చేసేసుకుంటే పాస్తా అనేది ఒకదాంతో ఒకటి అంటుకోపోకుండా ఉంటుందన్నమాట. సో దీన్ని వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను వైట్ సాస్ చేస్తున్నాను. వైట్ సాస్ చేసి అది కొంచెం బాయిల్ అయ్యేలోపు మనకు ఈ వెజిటబుల్స్ సాటే చేస్తాం కదా, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. వైట్ సాస్ కోసం అయితే ఒక పెద్ద టేబుల్ స్పూన్లో చిన్న బటర్ పీస్ వేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ లేకపోతే గీ యాడ్ చేసుకోండి. కానీ వైట్ సాస్ అనేది బటర్తో చేసుకుంటే మనకు బాగా రిచ్ ఫీల్ అనేది వస్తుందన్నమాట. వెన్న అందరిలో ఆల్మోస్ట్ వెన్న అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ వెన్న కొంచెం మెల్ట్ అవ్వని, లైట్గా మెల్ట్ అవ్వని. ఇప్పుడు ఈ వెన్న కరిగిపోయింది కదా, దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ వైట్ సాస్కి మైదా పిండిని యాడ్ చేస్తారు. సో ఈ మైదా పిండి బటర్లో బాగా ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. దీన్ని బాగా ఫ్రై అయింది కదా ఈ మైదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా పాలు యాడ్ చేస్తున్నాను. పాలు యాడ్ చేసుకునేసి బాగా కలుపుకోండి. మైదా గడ్డ కట్టకుండా బాగా కలపాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి, అప్పుడే మనకు సాస్ బాగుంటుంది, లేకుంటే బాగా గడ్డ కట్టుకొని పోతుంది. చూసారు కదా, వేయగానే బాగా కలపాలి సాస్ని. సో ఇప్పుడైతే నేను దీన్ని పక్కకి మార్చేస్తున్నాను. ఇది బాగా కొంచెంసేపు కుక్ అవ్వని. కుక్ అయ్యేలోపు మనము వెజిటబుల్స్ని సాటే చేసుకోవాలి కదా, దానికోసం ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం అంత ఆయిల్ వేసుకుంటున్నాను, జస్ట్ లైట్గా. సో ఇప్పుడు దీంట్లో 4-5 వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని వేసుకొనేసి ఒక 1 minute బాగా ఫ్రై చేసుకోండి. సో ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటబుల్స్, ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్స్, ఇంకా క్యాబేజ్ అనేసి, సో ఇదంతా ఒకదాని వెనకాల ఒకటి వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు, ఈ వెజిటబుల్కి తగినంత ఉప్పు మాత్రం యాడ్ చేసి ఒక 5 minutesకి బాగా కుక్ చేసుకోండి. సో వెజిటబుల్స్ అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు సాస్ రెడీ చేసేసుకుందాం. సాస్ కూడా సిమ్ ఫ్లేమ్లో నేను ఆ సైడ్ ఉడకబెడుతూ ఉన్నాను కాబట్టి ఆల్మోస్ట్ దగ్గర పడింది సాస్ కూడా. సో అప్పుడప్పుడు మనము ఇలా కలుపుకుంటూ ఉండాలి, సాస్ ఉండకట్టకుండా. చూడండి, ఇలా ఉంది కదా సాస్. దీంట్లో నేను చిల్లీ ఫ్లేక్స్ 1 teaspoon వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ లేనివారు జస్ట్ మీ ఇంట్లో ఎండుమిరపకాయలు ఉంటుంది కదా, అది మిక్సీ జార్లో అలా తిప్పారంటే మీకు చిల్లీ ఫ్లేక్స్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత 1/2 teaspoon వరకు పెప్పర్ పౌడర్ వేసాను, ఇంకా కొంచెం సాల్ట్. తర్వాత నేను
ఆరిగానో 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. ఆరిగానో లేని వాళ్ళు యాడ్ చేయనక్కర్లేదు, జస్ట్ ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేశాను, ఇటాలియన్ హెర్బ్స్. సో మీ దగ్గర లేదంటే వదిలేయండి, నార్మల్గా ఇలానే చేసుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడు అదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి సిమ్ ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఇలా మనకు బుడగలుగా వస్తుంది కదా, ఆ సమయంలో మనము ఇక్కడ సాటే చేసి పెట్టాం కదా వెజిటబుల్స్, దాన్ని కూడా యాడ్ చేసేసుకొనేసి ఉప్పు సరిగ్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో. తర్వాత దీన్ని ఒక 2 to 3 మినిట్స్కి సిమ్ ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి, ఇంకొంచెం దగ్గర పడాలి. సో ఇలా కొంచెం దగ్గరగా పడినప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పాస్తా, సో అది కూడా యాడ్ చేసేసి దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని కలుపుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి, అప్పుడే ఈ వైట్ సాస్ ఫుల్గా పాస్తాలోకి దిగుతుంది అనమాట, కోట్ అవుతుంది. సో అప్పుడు 2 మినిట్స్ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మన పాస్తా అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా క్రీమీగా ఉంటుందండి, ఒక పిజ్జాలో పైన టాపింగ్స్ ఉంటుంది కదా, అది తిన ఫీలింగ్ ఉంటుంది. మీకు చిన్నపిల్లలు కానీ మీ ఇంట్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళకి చేసి ఇవ్వండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. క్రీమీగా ఉందో తీసుకొని చూపిస్తాను మీకు, చూడండి ఎంత క్రీమీగా ఉందో. సో అంతే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ని ఇక్కడితో ఏం చేస్తున్నాను. సో రేపటి బ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అండ్ ఈ రెసిపీని మాత్రం డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా సూపర్గా వచ్చింది. అండ్ ఎలా వచ్చింది అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.